ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండలం అన్నారపాడు గ్రామ పంచాయతీ ముత్యాలమ్మ కాలనీ తాండాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. డబుల్ బెడ్రూమ్ నిండా పైన వర్షపు నీరు చేరి చెరువుల తప్పిస్తున్న చుట్టూ గడ్డితో మురికి నీటితో నానా ఇబ్బందులు గురవుతున్నామని వారి బాధను ఏటీవీ న్యూస్కి తెలుపుకున్న దృశ్యం. ఏటీవీ న్యూస్, జులూరుపాడు మండలం. ఎటువంటి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. ఇక్కడ చూసుకుంటే రోడ్డు సదుపాయం లేదు. ఆ మొక్కలు మొలిసి పాములు, తేళ్లు, విషపురుగులు వస్తున్నాయని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నామంటే ఎంతో భయం వేస్తుంది. మా ప్రాణాలకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి కనపడుతుందని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నారు. ఇంకా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొలిసి నీళ్ళుగా నిలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకున్నా ఇక్కడ జనాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇగో చూడండి, ఇటు పక్క ఇల్లు, ఇటు పక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇదంతా గడ్డి మొలిసింది. ఇక్కడ మొత్తం టోటల్ గా చాలా ఇల్లులు ఉన్నాయి, కానీ ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇక్కడ చూడండి, మనకి చెరువులో మొలిసేటటువంటి గడ్డి జమ్మి మొలిసింది. చూడండి, ఈ జమ్మి ఎంత ఎత్తెదిగిందో చూడండి. అంటే ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ స్థానిక మహిళ ఉన్నారు. మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు? కాంతి, ముఖ్య కాంతి. ఇక్కడ మీరు పడేటటువంటి బాధలో మా ప్రేక్షకులకు చెప్పండి. ఏమండి, ఇట్లా ఉన్నాం. మరి వాన నీళ్ళు ఆగుతున్నాయి, అన్ని పాము ఉన్నాయి. నిన్న పింజరా పాము చావుకొట్టినాం, తేలు వస్తున్నాయి. బయట రావాలంటే చేత కావట్లేదు. ఇగో ఈ నీళ్ళు ఇట్లా పడుతుంది, ఇట్లా కాలువ వస్తుంది. పోవాలంటే బురద బురద ఉంది. ఎట్లా పస్తిమాయి అట్లా చెప్పలేదు సార్. మరి మేము ఉంటున్నాం ఈ ఖాళీలో. ఉండాలంటే ఎట్లా? కరెంట్ లేవు, ఏమి లేవు. ఎట్లా మరి? అట్లా ఉంటున్నాం. కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు కానీ మంచిది లేవు, దారి లేవు, రోడ్లు లేవు, ఏమి లేవు. అందుకనే అందులో ఉన్నాం. మరి ఎట్లా పరిష్కారం చేస్తారో చేయండి. ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్తున్నారమ్మా? మాకు ఇల్లు మంచిగా చేయాలి, రోడ్లు బాగా చెప్పాలి. ఇల్లు బాగా చెప్పితే వంటావు, కరెంట్ ఉంటే వంటావు. లేకపోతే ఏం చేస్తా? ఇంటి లోతు నీళ్ళు ఉన్నాయి, బురద ఉన్నాయి. ఎట్లా రావాలి? లేవు సార్. మంచిగా చూసి ఇల్లు ఇచ్చి రోడ్డు మంచిగా చెప్పితే వస్తాం ఇంట్లో. రోజు చెప్తుంటే ఎవరు పట్టించడం లేదు, అట్లా చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. స్థానిక మహిళలు కూడా మాకు త్వరగా రోడ్లు వేయించండి, మేము ఉండటానికి కూడా వీలైనటువంటి పరిస్థితిలో ఉంది, కావున మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ సంబంధిత అధికారుల్ని వేడుకుంటున్నారు. ఏటీవీ న్యూస్, జులూరుపాడు మండలం, అన్నారపాడు గ్రామం, ముత్యాలం కాలనీ.